ఇక తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ ఎంట్రీతో మరో లెవెల్ కి వెళ్లిపోయింది. ఈ అంశంలో సిట్ పిలిచింది, ఆయన వచ్చారు, విచారణ ముగిసింది. జరగాల్సిన హడావిడి హంగామా జరిగింది. అంతా సవ్యంగా ముగిసిందనుకునే లోపు పోలీస్ వర్సెస్ బీఆర్ఎస్, కార్ వర్సెస్ సజ్జనార్ అన్నట్లుగా మారింది వ్యవహారం. దీనంతటికీ కారణం సిట్ చీఫ్ గా ఉన్న సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒకే ఒక్క పోస్ట్. కేసీఆర్ సిట్ విచారణ ముగిగానే ఎక్స్ లో ఆయన చేసిన పోస్ట్ పొలిటికల్ గా పొగరాజేసింది. కేసీఆర్ సిట్ విచారణ ముగిసిందని మాత్రమే ఆ పోస్ట్ లో సజ్జనార్ మెన్షన్ చేసుంటే ఈ స్థాయి రచ్చ జరిగేది కాదేమో. ఆ వ్యాఖ్యలకు తోడు ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆయన టచ్ చేసిన ఒక లైన్ రచ్చకు దారితీసింది. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధాలపై కేసీఆర్ ను విచారించడం జరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే మంటలు పుట్టించాయి. సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. సజ్జనార్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సజ్జనార్ కు కౌంటర్ గా ఎక్స్ లో పోస్ట్ చేసిన కేటీఆర్, కమిషనర్ గారు మీరే న్యాయమూర్తిగా జ్యూరీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతోంది. దయచేసి దర్యాప్తు బృందానికి చైర్మన్ గా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోండి అంటూ చురకలంటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చట్టవిరుద్ధమా చట్టబద్ధమా అనేది చట్టపరంగా కోర్టు ద్వారా నిరూపణ కావాల్సిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి అభ్యంతరకరమైన ప్రకటనలను కోర్టు పరిగణలోకి తీసుకుంటాయని, అందుకు తగిన చర్యలు కూడా ఉంటాయని తాను ఆశిస్తున్నట్లు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయమై అంతకుముందు హరీష్ కూడా తీవ్రంగా స్పందించారు. అదే ఎక్స్ లో సజ్జనార్ పోస్ట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమేనన్న హరీష్ తీర్పివ్వడం ఎంత మాత్రం కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని సిట్ చీఫ్ గా ఉన్న సజ్జనార్ ముందే ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు చెప్పకుండా అది నేరమని ముద్ర వేయడం చట్టవిరుద్ధమన్న హరీష్ సంస్థలు రాజ్యాంగ పరిమితుల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. కార్ వర్సెస్ సజ్జనార్ అన్నట్లుగా మారిన ఈ వ్యవహారంలో మున్ముందు ఏం జరగబోతోందన్నది సస్పెన్స్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఇప్పుడు సజ్జనార్ ట్వీట్ కి బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మరి బీఆర్ఎస్ కౌంటర్ కి మరోసారి సజ్జనార్ ఏమన్నా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా? ఇది ఎక్కడికి దారి తీయబోతోంది? ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఒక ట్వీట్తో మొదలైంది కాదు. అంతకుముందు నోటీసుల సందర్భంగానే సజ్జనార్ని టార్గెట్ చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, సిట్ చీఫ్గా, పోలీస్ కమిషనర్గా వ్యవహరించకుండా వ్యక్తిగతంగా పర్సనల్గా ఈ కేసుని సజ్జనార్ తీసుకుంటున్నారనే అభిప్రాయం బీఆర్ఎస్ మెయిన్ లీడర్స్లో చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న చేసినటువంటి ట్వీట్ సందర్భంగా సజ్జనార్ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. ఈ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడుంది? సెక్షన్ 52(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలోనే బ్రిటిష్ కాలం నుంచే ఫోన్ ట్యాపింగ్ అనే విధానం ఉంది. ఫోన్ ట్యాప్ చేయొచ్చు రకరకాల యాక్టివిటీస్ కోసం, ప్రభుత్వం నిరంతరం తీసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం కోసం అని ఉంది. ఇక ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే పదమే తప్పు అని చెప్తున్నారు. దాంతోపాటు విచారణకు సంబంధించి విచారణ జరుగుతుండగానే, విచారణ ముగుస్తుందనో, విచారణ ముగిసినట్లుగానో ట్విట్టర్లో పెట్టడం ఏంటి? ఇదంతా కూడా సివిల్ సర్వీస్ నిబంధనలకు కూడా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు మేము కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. సిట్ను పర్సనల్గా ఆయన నిర్వహిస్తున్నారా, లేకపోతే ఆయన ఏమైనా జడ్జి అవతారం ఎత్తారా, జడ్జిగా మారారా, అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆరోపణలుగానే తీసుకొని వాటి పట్ల విచారణ చేయాలి, వాటికి సంబంధించి ఆధారాలను తీసుకోవాలి. కానీ ముందే ఇది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని, విచారణ ముగిసిందని, లేకపోతే శిక్ష పడుతున్నట్లుగా ఆయన కామెంట్స్ చేయడము, లేకపోతే రకరకాల అంతకుముందు కూడా హరీష్ చేసినటువంటి ఒక కామెంట్కి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందా అంటూ హరీష్ రావు ఒక కామెంట్ చేశారు. దానికి సజ్జనార్ స్పందిస్తూ ఎమర్జెన్సీ పాలన నడుస్తే కనుక మీరు బయట ఇంత స్వేచ్ఛగా తిరిగేవారా అంటూ ఒక ప్రెస్ మీట్లో ఐపీఎస్ సజ్జనార్ చెప్పారు. దానికి హరీష్ ఆ తర్వాత కౌంటర్ ఇస్తూ బీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్పారు. హరీష్ రావు చెప్పినటువంటి విషయము, హరీష్ రావు విమర్శించినటువంటిది ప్రభుత్వాన్ని పరిపాలించేది ప్రభుత్వం కాబట్టి ఎమర్జెన్సీ పరిపాలన నడుస్తుందా ఈ రాష్ట్రంలో అంటే హరీష్ రావు ప్రశ్నించారు. కానీ పరిపాలనలో భాగస్వామి ఐఏఎస్లు, పరిపాలించేది మాత్రం రాజకీయ నేతలైతే దానికి కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనార్ ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఎందుకు దానికి ఆ కామెంట్ని ఆయన తీసుకున్నారనేది కూడా అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు కేసీఆర్కి ఇస్తున్నటువంటి నోటీసుల్లో 2-3 సార్లు జరిగినటువంటి రిప్లైస్, నోటీసు, వీటి విషయంలో కూడా ఆయన్నే టార్గెట్ చేసుకొని మాట్లాడారు. కాబట్టి భవిష్యత్తులో సజ్జనార్ పైన ప్రభుత్వంలోకి వస్తే బీఆర్ఎస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందనే విషయాన్ని కూడా పదే పదే చెప్తున్నారు. కేవలం సజ్జనారే కాదు, అనేక మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పింది కాకుండా ఇంకా చెప్పిన దానికంటే ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దీనికి అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పదు అంటూ చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ వార్ కంటిన్యూ అవుతుంది. సజ్జనార్ మళ్ళీ ఏమైనా రిప్లై ఇస్తే, ట్వీట్లోనే ఇంకెక్కడైనా రిప్లై ఇస్తే బీఆర్ఎస్ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాకేష్.